వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రమాదేవి. టుడే స్పెషల్ ఈజ్ చింతకాయ పచ్చడి. 3 కేజీల చింతకాయలు నీట్గా వాష్ చేసుకొని చింతకాయలని నీట్గా కడిగేసేసి తుడిచి ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెడితే అప్పుడు సరిపోతుంది. చింతకాయలు ఆరడానికి పెద్ద సమయం పట్టదు. ఒక గంట తర్వాత చింతకాయలు ఆరే అంత లోపల మనం ఎండలో ఉప్పు ఆరబెట్టుకుంటే ఉప్పులో ఉన్న తడంతా పోతుంది, నీట్గా ఉంటుంది. మన చింతకాయలు ఇంకా నీట్గా ఆరిపోయాయి. వీటి తొడాలు తీసేసి నీట్గా ఇంకా పచ్చడికి రెడీ చేయాలి. ఇలా చూపిస్తున్న విధంగా చాకుతో కానీ లేదంటే కత్తిపీటతో కానీ నీట్గా కట్ చేసేసుకొని పీస్లు లేకుండా చేయాలి. పచ్చడి తొడాలన్నీ నీట్గా తీసేస్తే ఇంకా మనం పచ్చడికి ప్రిపేర్ చేయడానికి నీట్గా ఉండిద్ది. ఇలా తీసేసి నీట్గా రోల్ని ముందుగానే కడిగి ఆరబెట్టేసేసుకుంటే తడి లేకుండా బాగుంటుంది. పచ్చడి నిల్వ ఉండటానికి ఈజీగా ఉంటుంది. చింతకాయలు కొంచెం కొంచెం తీసుకొని నీట్గా దంచుకుంటే బాగుంటుంది. ఇక మనం పచ్చడి స్టార్ట్ చేసేద్దాం. చింతకాయలు చెదరకుండా పక్కకి చేయడ్డ పెట్టుకొని దంచుకుంటా నీట్గా. మధ్యలోనే తగినంత ఉప్పు యాడ్ చేసుకుంటూ ఉండాలి. 3 కేజీలకి కేజీకి 200 గ్రాములు చొప్పున. నేను 3 కేజీలు వేసుకున్నా కాబట్టి 600 గ్రాములు వేసుకున్నాను. అర స్పూన్ పసుపు, మెంతులు వేసి బాగా దంచుకుంటే, మెంతులు వేయటం వల్ల పచ్చడి కొంచెం జిగటతనం వచ్చేసి నీట్గా ఉండిద్ది. పసుపు వేస్తే కలర్ చేంజ్ అవ్వదు, చాలా బాగుంటుంది. మెంతు పొడి వేసేటప్పుడు కొంచెం స్కిప్ అయిపోయింది వీడియో. దంచుకునేటప్పుడే పీచులు అలాంటివి వస్తే తీసేస్తే పచ్చడి కొంచెం బాగుంటుంది, మనకు ఫ్రీగా ఉండిద్ది దంచుకునేటప్పుడు. పచ్చడి నిల్వ ఉంచుకోవడానికి పింగాణివి, గాజువి వాటివి యూజ్ చేయటం వల్ల చాలా మంచిది. కానీ మాకు అందుబాటులో లేక మేము ప్లాస్టిక్వే వాడతాం. ఇక మన మిగతా చింతకాయలను కూడా ఇలాగే వేసుకొని దంచుకుంటా ఉప్పు, పసుపు, మెంతులు వేస్తా దంచుకుంటే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇంక చింతకాయలు అన్నీ ఇంత తొక్కేసేయటమే. మీలో ఎంతమందికి చింతకాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చింతకాయ పచ్చడి మొత్తం కంప్లీట్ అవడానికి వచ్చేసేసింది. ఇలా తొక్కేసేసినాక మళ్ళీ ఇంకొక రౌండ్, ఒక వారం తర్వాత మళ్ళీ తొక్కుకుంటే మంచి షైనీగా ఉండిద్ది, బాగా ఊరిద్ది పచ్చడి, బాగుండిద్ది. పచ్చడి అన్నింటినీ ఒక డబ్బాలో కానీ ఒక పింగాణి దాంట్లో వేసి పెట్టుకోండి. ఒక వారం తర్వాత మళ్ళీ తొక్కుతున్నప్పుడు పచ్చడి ఎంత బాగుందంటే తొక్కుతుంటే చాలా మెత్తగా బాగుంది, చాలా షైనీగా కూడా ఉంది పచ్చడి. చూడండి, నీట్గా తొక్కి ఒక పచ్చడి డబ్బాలో పెట్టుకుంటే చాలా బాగుండిద్ది. 2 ఇయర్స్ అయినా చాలా స్టాండర్డ్గా ఉండిద్ది పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.